అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆసక్తికరం అంటే ఆషామాషి ఆసక్తికరం కాదండి. ఇక్కడ చాలా లోతైన విషయం ఉంది ఇందులో. అది పవన్ కళ్యాణ్ గారు అంతరంగికంగా ఆయనకి తెలుసు, జన సైనికులకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా అనేది రాదు, ఈ 5 ఏళ్ల పాటు నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళన్నాడు. అంటే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారే చెప్పించారు పవన్ కళ్యాణ్తో కౌంటర్, నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము, ఈ 5 ఏళ్ల పాటు నువ్వు వరుస గీ పెట్టుకున్నా నీకు రాదు అని చెప్పేశారు. దానికి కారణం ఏంటంటే లోతుగా వెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు 23 మంది ఉన్నారు సభ్యులు, అందులో 5 లాగేసామంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, జాగ్రత్తగా, జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకున్నామని ఒక హెచ్చరిక ధోరణిలో మాట్లాడాడు అసెంబ్లీ వేదికగా ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రతీకారంగా ఈరోజు 11 మంది ఉన్నారు అనేది ఒక టెక్నికల్ పాయింట్ చూపించి ప్రతిపక్ష హోదా లేదు, ఏమీ లేదు, నువ్వు ఆర్డినరీ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పకనే చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, జన సైనికులు, కూటమి నాయకులు అంతా కూడా. మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు అయితే లెవెన్ మోహన్ రెడ్డి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని లెవెన్ మోహన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు. సరే, ఈ రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు ఇవన్నీ మామూలే. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తారు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళని విమర్శిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో సూక్ష్మంగా ఒకటైతే అర్థమవుతుంది, 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని నిన్న మాట్లాడారు. గతంలో ఏమన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్కి వెనకబడిపోయింది, దీన్ని మళ్ళా ప్రజల కోసం ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పొందాలని నడిపించాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఈ టర్మ్ కాదు ఇంకో టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేయాలి, ఆయన్ని నేను మద్దతు ఇస్తాను, ఆయనతో కలిసి ఉంటాను అని వ్యాఖ్యానించడం జరిగింది గతంలో ఒకసారి. ఇవాళ దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం 3 సార్లు ఉంటుంది, వైసీపీ అనేది రాదు ఆంధ్రప్రదేశ్లో అనేది వ్యాఖ్యానించడం జరిగింది నిన్న. 3 సార్లు ఉండదంటే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అని, ఒకసారి తన్ను కూటమి తరపున తన్ను చీఫ్ మినిస్టర్ చేయాలనేది ఆయన భావన అని టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. సరే, అది ఎంతవరకు నిజం బయటికి తెలియపోయినా బయటికి రాకపోయినా అంతర్గతంగా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే 14లో సపోర్ట్ చేశారు, 23లో సపోర్ట్ చేశారు, 29లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత 2 సార్లు మీకు చేశారు కాబట్టి నాకు ఒకసారి చేయమని అడగటంలో తప్పులేదు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. అది కాకుండా జన సైనికులు కోరిక కూడా పవన్ కళ్యాణ్ కాపు వర్గం నుంచి ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనేది వాళ్ళ చిరకాల వాంఛ, కోరిక. అది తప్పేం లేదు. అలయన్స్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు 2 సార్లు మీరు తీసుకుంటే ఒకసారి మాకు ఇవ్వండి అని అడగటం తప్పులేదు. అది కూడా అయ్యి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు చేస్తే ఆయన ఏజ్ అయిపోతుంది, ఆ తర్వాత సీనియర్ నేనే కాబట్టి నాకు ఇవ్వమని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే 3 సార్లు కలిసి ఉంటామనేది వ్యాఖ్యానం చేయటం కూడా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఉంటాము, లేదా బీజేపీ వాళ్ళు ఉన్నా లేకపోయినా జనసేన టీడీపీ మట్టి కలిసి ఉంటాం అనేది స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారు పిల్లర్స్ వదులుతూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా. మరి ఇటు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వాళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తే వాళ్ళు ఓకే జోష్లో ఉంటారు, ఓకే హ్యాపీ. అదే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి వాళ్ళు ఈ టీడీపీ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఇవాళ కాకపోతే భవిష్యత్తులో అయినా రావచ్చు. మనం అండర్స్టాండింగ్ పాలిటిక్స్ జరిగినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని చేసుకుంటే 2 సార్లు ఈయన ఒకసారి ఆయన ఉండడం కూడా తప్పులేదు, అది కూడా మంచి పరిణామమే. ఆయన అడగొచ్చు, వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఈ టీడీపీ జనసేన పరిస్థితి ఈ విధంగా ఉంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది నాకు, రాబోయే రోజుల్లో నేనే 29లోనో 28లోనో ఇది జమిలీ ఎలక్షన్ వస్తే నేనే చీఫ్ మినిస్టర్ అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎవరి కాళ్ళకి పదవి మీద వ్యామోహం తప్పితే రాష్ట్రాన్ని బాగు చేద్దామనే పరిస్థితి ప్రజలకు అర్థం కావట్లా. అయితే అంతిమంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. మొన్న జరిగిన రిజల్ట్లో సంక్షేమం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పడేసి డెవలప్మెంట్ కోరుకున్నారు. డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళకే రాబోయే రోజుల్లో పట్టం కడతారు. జనసేన టీడీపీ కూటమి కలిసి పోలవరం, అమరావతిని డెవలప్ చేస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందనేది టీడీపీ వర్గాలు, జనసైనికులు మాట్లాడే మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు కలిసి ఉంటే ఇంకో టర్మ్ గ్యారంటీగా వస్తారు అనేది. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఎవరిని రాజకీయాల్లో తక్కువ ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమంగా
అటు జగన్ కూడా ఏం తక్కువడే కాదు, అన్ని రకాల ఆర్థికంగా అంగుబలం అన్నీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.